రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగులే లక్ష్యంగా అమాయకులకు కంబోడియాలో ఉద్యోగం పేరుతో వలవేసి అక్కడకు వెళ్లాక నరకం చూపిస్తున్న ముఠాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. ఏడాది పాటు బలవంతంగా ఇండియాలోని ఆర్థిక నేరాలు చేయిస్తున్న ముఠా దారుణాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఉద్యోగం పేరుతో కంబోడియాకు తీసుకెళ్లిన తర్వాత వాళ్ల చేత మొబైల్ కాల్స్ ద్వారా రకరకాల సైబర్ నేరాలు చేయిస్తోంది ఆ ముఠా. ఇందుకోసం డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది యువకులను కంబోడియాకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు. వారితో మోసాలు చేయిస్తున్న గ్యాంగ్ ను పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. దీనికి సంబంధించి రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగులే లక్ష్యంగా అమాయకులకు కంబోడియాలో ఉద్యోగం పేరుతో వలవేసి అక్కడకు వెళ్లాక నరకం చూపిస్తున్న ముఠాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. ఏడాది పాటు బలవంతంగా ఇండియాలోని ఆర్థిక నేరాలు చేయిస్తున్న ముఠా దారుణాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. నిరుద్యోగులని లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం పేరుతో వలవేసి ఏడాది పాటుగా బలవంతంగా నేరాలు చేస్తున్న ముఠా ఎలాగో గుట్టురట్టయింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కంబోడియాకి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. విశాఖపట్నం నుంచి చాలా మంది నిరుద్యోగ యువతని అట్రాక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి కంబోడియా తీసుకెళ్లి వివిధ మార్గాల ద్వారా కంబోడియా తీసుకెళ్లి కంబోడియా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ చేత అనేక రకాలైనటువంటి సైబర్ క్రైమ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసుల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంటే పోలీసుల దాకా ఈ ఇష్యూ వెళ్ళడానికి చాలా సమయం పట్టింది. అంటే చాలా కాలం, దాదాపు 6 నెలల పాటు వాళ్ళంతా కూడా తీవ్రంగా శ్రమించిన తర్వాత ఇంతకాలానికి అక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారులని కాంటాక్ట్ చేయగలిగారు. 300 మంది దాదాపు అక్కడ ఆ వలయంలో చిక్కుకున్నట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. వాళ్ళలో కొంతమంది నిన్న అక్కడ జరిగినటువంటి ఒక నిరసన ప్రదర్శనలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. తామందరినీ బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చి అక్కడ తమ చేత నేరాలు చేయిస్తున్నారు, మేము ఇట్లాంటి నేరాలకి పాల్పడము అని చెప్పి వాళ్ళంతా ఎదురు తిరిగి తమను ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళని ఎదురు తిరిగి అక్కడ పెద్ద మార్చి లాంటిది ఆ సందర్భంగా సమస్య వెలుగులోకి వచ్చింది. అదే సందర్భంలో వాళ్ళు అక్కడి నుంచి పోలీసులకి తమ పరిస్థితిని వాళ్ళు తెలియజేశారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని వీడియోస్ కూడా వాళ్ళ గురించి పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చేసిన ఆ తర్వాత అక్కడి నుంచి మిగిలినటువంటి అధికారులందరూ కూడా దీన్ని ఎట్లా బస్ట్ చేయాలి అనే విషయం మీద తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని అక్కడి నుంచి కంబోడియాకి పంపించారు. ఫకీరయ్య అనేటటువంటి ఒక పోలీస్ అధికారిని అక్కడి నుంచి పంపించారు కంబోడియాకి. ఆయన టీం వాళ్ళందరూ కూడా వెంటనే బయలుదేరి అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించారు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అనేక అంశాలని విదేశాంగ శాఖకి తెలియజేశారు. ఈ రకమైనటువంటి ర్యాకెట్ జరుగుతుంది ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి, అంటే కిడ్నాప్ అంటే ఎత్తుకుపోవడం కాకపోయినా ఉద్యోగాల పేరిట వాళ్ళ పని వాళ్ళందరికీ తీసుకెళ్లి వాళ్ళ చేత ఇట్లా నేరాలు చేయిస్తున్నారు అనే విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క అనుమతితో ఇక్కడి నుంచి ఒక ప్రత్యేక పోలీసు బృందం బయలుదేరి కంబోడియా వెళ్ళింది. అక్కడ పోలీసు అధికారుల యొక్క సహాయంతో వాళ్ళందరూ కూడా ఈ 300 మంది ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఇరుక్కున్నారో వాళ్ళు అక్కడి నుంచి విడిపించి తీసుకుని వచ్చేటటువంటి కార్యక్రమాన్ని పోలీసు శాఖ చేపట్టబోతోంది. కొంతమంది నిర్బంధంలో ఉన్నారు, కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది ఇంకా అదే ముఠాల దగ్గర కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. మనకు వచ్చేటటువంటి అనేక రకాల ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, గేమ్ ఫ్రాడ్స్, ఇటువంటివన్నీ కూడా కంబోడియా నుంచి ప్రధానంగా జరుగుతున్నటువంటి మోసాలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా అటెండ్ మెసేజ్లు మనం చూస్తున్నాం. బ్యాంకులకు సంబంధించి, ఓటీపీలకు సంబంధించి, అలాగే అనేక రకాలైనటువంటి ప్రలోభాలు చూపించి మన దగ్గర నుంచి డబ్బు కొట్టేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా వీటన్నిటికీ కంబోడియా ప్రధానమైనటువంటి కేంద్రంగా మోసాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంతకాలానికి అక్కడ ఉన్నటువంటి బాధితుల ద్వారా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ రోజు పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ముఖ్యంగా వైజాగ్ పోలీసు ఈ ర్యాకెట్ ని రట్టు చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది. గిరిజ, రైట్ సార్, అయితే ఈ ముఠాపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఆ ముఠాన్ని అక్కడ అంటే అంతర్జాతీయ నిబంధనలకి అనుగుణంగా ఆ ముఠా అక్కడ దొరికిన తర్వాత
వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ ప్రభుత్వం అక్కడ కంబోడియాలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందా, లేకపోతే వాళ్ళని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారా? ఈ అంతర్జాతీయ నియమ నిబంధనలను అనుసరించి అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళని ముందు అక్కడ ర్యాకెట్ ఫస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ అరెస్టులు చేసిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని ప్రధానంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రాబబ్లీ ఇది అంతర్జాతీయ వ్యవహారం కాబట్టి దీన్ని ఆ దేశ ప్రధానమైనటువంటి అధికారులు కానీ లేదా మంత్రులు కానీ వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనే విషయం తెలిసే అవకాశం కల్పిస్తుంది. రైట్ సార్, అయితే ఇప్పుడు ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే అటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? లేదు, ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నా కూడా ఇటువంటి నేరాలన్నీ ఆగట్లేదు. హ్యూమన్ ట్రాఫికింగ్ లో సాధారణంగా మహిళల్ని మాత్రమే తీసుకెళ్ళడం మనం చూసాం, కానీ పురుషుల్ని కూడా తీసుకెళ్లి ఈ రకమైనటువంటి నేరాలు చేయించడం అనేది ఇట్లా వెలుగులోకి రావడం అనేది కూడా చాలా రేర్ గా ఉంటుంది. అక్కడ రేర్ కేసెస్ ఈ కేసెస్ కూడా ఒకటిగా మనం భావించాలి. ఎన్ని మెసేజ్లు వచ్చినా ఎంతమంది వార్నింగ్ ఇస్తున్నా మనకి ఒక రిజర్వ్ బ్యాంక్ మెసేజ్ ఇచ్చేస్తోంది. అట్లాగే అనేక రకాలైనటువంటి బ్యాంకులు ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు, లేకపోతే మీ పాస్వర్డ్స్ ఎవరికి చెప్పొద్దు, మీకు అనవసరమైనటువంటి లింక్స్ ఏమైనా వస్తే వాటి పొరపాటును కూడా టచ్ చేయొద్దు, ఇటువంటివన్నీ కూడా చాలా చెప్తూ ఉన్నారు. అయినా కూడా చాలా మంది రోజు కూడా ఏదో రకంగా సైబర్ క్రైమ్స్ లో మోసపోతున్నటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉంటున్నారు. దాదాపు ₹1,00,00,000 పైన కూడా ఇచ్చుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే కొత్తగా అనేక రకాల బెదిరింపులు. పొద్దున కూడా ఒక వార్త చూసాం మనం, డీజీపీ ఫోటో పెట్టుకుని వాట్సాప్ డీపీగా పెట్టుకుని ఫోన్ చేసి మేము డీజీపీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం, మీరు దీంట్లో ఏదైనా ఒక క్రైమ్ లో మీరు ఇరుక్కున్నారు, ఆ క్రైమ్ నుంచి మీరు బయటపడాలంటే 50,000 పంపించండి, ₹1,00,000 పంపించండి, 10 లక్షలు పంపించండి, ఇట్లా అడుగుతున్నటువంటి నేరాలు కూడా ఉన్నాయి. ఇవి ఎంత కట్టడి చేసినా కూడా మనలో అవేర్నెస్ లేకపోతే వీటి కట్టడి చేయడం చాలా కష్టం. పోలీసులు అప్పటికి కూడా చాలా ప్రేమిస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, అవేర్నెస్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అనేక రకాలైనటువంటి సందేశాలు పంపిస్తున్నారు. అయినా సరే చాలా మంది దాంట్లో ఇరుక్కుని డబ్బు కోల్పోతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందువల్ల దీని మీద యాక్షన్ తీసుకుని వీళ్ళని జైల్లో పెట్టడమో లేకపోతే వీళ్ళని శిక్షించడమో చేయగలరు, కానీ ఇట్లాంటి గ్రూపులు కొన్ని వేల సంఖ్యలో ఉంటుంటాయి. కాబట్టి వాళ్ళందరినీ పట్టుకుని ఇప్పుడు జైల్లో పెట్టే అవకాశము లేదా దీన్ని ఆపే అవకాశం కూడా లేదు. మనం కేవలం మన యొక్క అవేర్నెస్ తో మాత్రమే ఇక్కడికి ఆపగలం. ఎవరైనా ఆస్తి చూపిస్తే వాళ్ళతో వెళ్ళిపోవడం, ఉద్యోగాల కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి లక్షలు కోల్పోయి చివరికి ఇట్లాంటి భయంకరమైనటువంటి ముఠాల్లో వాళ్ళు కూడా వాళ్ళ చేతులు చిక్కడం, ఇట్లాంటివన్నీ చేయకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప దాన్ని ఎవరు ఆపే పరిస్థితి అయితే లేదు. గించాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.